విగ్రహం ధ్వంసంకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లాలో వైఎస్ఆర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వగ్రామం దేవకుడిలో ఈ ఘటన జరిగింది. వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇక దేవకుడిలో భారీగా పోలీసులను మోహరించారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వగ్రామం దేవకుడిలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసంపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి నేతృత్వంలో నిరసన ర్యాలీ చేపట్టారు. జమ్మలమడుగు వైసీపీ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇక దేవగుడిలో విగ్రహం ధ్వంసంపై మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాత్రి మరి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని వాళ్ళ సొంతూరు దేవగుడిలో ధ్వంసం చేయడము ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంత దుర్మార్గమా? దేవగుడి ఫ్యామిలీ ఏ రకంగా రాజకీయాలు వచ్చారో అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మీరు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఈరోజు చలామణి అవుతున్నారంటే ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష వల్లనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇది మర్చిపోవద్దండి. పుట్టగొత్తలు ఉండవు. మీకు రాజకీయంగా భిక్ష పెట్టి అన్ని విధాలుగా మీకు తోడు బాటు అందించిన అతని విగ్రహాన్ని, ఆయన విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేస్తారా? మీరు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించే పరిస్థితి ఉండదు ఈ రాష్ట్రంలో. రైట్ గా వైఎస్ఆర్ విగ్రహ ధ్వంసానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ శర్మ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శర్మ, చెప్పండి, కడప జిల్లాలో వైఎస్ఆర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అయితే ఈ ధ్వంసానికి సంబంధించి ఈ విగ్రహానికి ధ్వంసానికి సంబంధించి కూడా వైసీపీ ఏమో ఆరోపిస్తూ ఉంది, కావాలనే ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం జరిగింది అనేది. అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి కడప జిల్లా ఏదైతే జమ్మలమడుగు నియోజకవర్గం దేవగుడి గ్రామంలో గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్ఆర్ విగ్రహాన్ని ముక్కలు చేసి ధ్వంసం చేయడం జరిగింది. ఈ ఘటనపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహ వ్యక్తాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏదైతే దేవగుడి కుటుంబానికి వైఎస్ ఫ్యామిలీ రాజకీయ భిక్ష పెట్టిందో అలాంటి కుటుంబానికి అన్నం పెట్టిన చెయ్యి నరుక్కుంటారా అంటూ కూడా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. ఏదైతే విగ్రహం ధ్వంసం ఘటన తెలిసిన వెంటనే వైసీపీ శ్రేణులు జమ్మలమడుగు చేరుకున్నాయి. ఎంపీ అవినాష్ తో పాటు బద్వేల్ ఎమ్మెల్యే సుధాతో పాటు పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, తర్వాత అట్లాగే స్థానికంగా ఉండే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అంతా కూడా ప్రత్యేకంగా పార్టీ కార్యాలయం సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా జమ్మలమడుగు పార్టీ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు అందరూ నల్ల కండువాలు ధరించి జమ్మలమడుగు పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏదైతే వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కార్యకర్త ఇచ్చినటువంటి ఫిర్యాదును నమోదు చేసుకుని పోలీసులు దీనిపై దర్యాప్తు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే దేవగుడి కుటుంబం ఇలాంటి దుర్మార్గానికి పాల్పడడం వెనుక ఎవరు కూడా వైఎస్ఆర్ అభిమానులు గుర్తించడం లేదు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారంటూ కూడా ఎంపీ అవినాష్ రెడ్డి గట్టిగా చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే నిన్న ఆదినాయుడు చేసిన వ్యాఖ్యలపైన కూడా తీవ్ర స్థాయిలో ఎంపీ అవినాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏదైతే నీచంగా దిగజాడుగా మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ఒక లెక్చరర్ గా 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇలా నోటికొచ్చి మాట్లాడడం సరైనది కాదని, ఆదినారాయణ రెడ్డి కేవలం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తప్ప వాస్తవంగా ప్రజాక్షేత్రం నుండి పనిచేసే ఆలోచన తనకు లేదన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలంలో కేవలం 25 రోజులు మాత్రమే ఆదినారాయణ రెడ్డి నియోజకవర్గంలో ఉన్నాడు తప్ప మరెప్పుడు ఎక్కడా కనిపించలేదంటూ కూడా అవినాష్ రెడ్డి వ్యాఖ్యానం చేసింది. మొత్తానికి జమ్మలమడుగులో విగ్రహం ధ్వంసం మీద సంచలనం కావడంతో మొత్తం వైసీపీ శ్రేణులు జమ్మలమడుగు చేరుకోవడంతో ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. బ్రాహ్మణి. రైట్ ప్రసాద్ శర్మ.